యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమును మనము ధ్యానం చేద్దాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదివిన వాక్యమును ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. వాక్యాంశం ఏమిటయ్యానంటే దేవుని సంబంధులు, లేక ఎవరు దేవుని సంబంధులు, ఎవరు దేవుని సంబంధులు అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ పత్రిక యొక్క మూల సందేశం లేక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో చెప్పడానికి ఇది రాయబడింది. ఇవి నా మాటలేమీ కాదు, మనము దేవుని యొక్క వాక్యంలో నుంచే మనం చూద్దాం. అదే పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతా ఉన్నాను. చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అలాగనే 10వ వచనము కూడా మనం ధ్యానం చేస్తే, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మొదటిగా మనం ఆలోచించేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సంబంధులు ఎవరో, దేవుని యొక్క సంబంధులు కాని వారెవరో చాలా స్పష్టంగా ఈ 2 వచనములను మనము ఆధారం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు మనము దేవుని సంబంధులుగా ఉన్నామా, లేక మరి అపవాది యొక్క సంబంధులుగా ఉన్నామా అనేటువంటిది దేవుని యొక్క వాక్యం ద్వారా మనము పరిశీలన చేద్దాం. అలాగే రెండవదిగా ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము, మూల ఉద్దేశం ఏమిటంటే చూడండి. 4వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు. ఈ 2వ లేఖన భాగం మనకి ఏమి నేర్పిస్తున్నాయనంటే దైవాత్మ ఏదో దురాత్మ ఏదో తెలియచేయడానికి లేక తెలియపరచడానికి ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని సంబంధులు ఎవరో, అపవాది సంబంధులు ఎవరో, అలాగే దైవాత్మ ఏదో చెప్పండి, దురాత్మ ఏదో తెలిపేటువంటి ఈ పత్రిక మూలాంశము ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ అవునో కాదో, లేక ఇది దురాత్మ మనము గుర్తించడానికి చాలా అనుగుణంగా ఉండేటువంటి పత్రిక ఈ యొక్క యోహాను రాసిన పత్రిక. అయితే ప్రియమైన దేవుని సంగమం, ఎవరు దేవుని సంబంధులు? ఈరోజు మనము దేవుని సంబంధులుగా బ్రతుకుతున్నామా, లేకపోతే మరి అపవాది యొక్క సంబంధులుగా, లేక అపవాది పిల్లలుగా బ్రతుకుతున్నామా, లేక దేవుని యొక్క పిల్లలుగా మనం బ్రతుకుతున్నామా అన్న అంశాన్ని మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో ధ్యానం చేస్తూ మనం ఎలాగున్నామో వాక్యబద్ధంలో మనము చూసుకుందాం. ఒకవేళ దేవుని పిల్లలుగా మనం లేకపోతే ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు అని ఆయనను వేడుకుంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనం ప్రేమించి మనల్ని క్షమించి ఆయన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన సమర్థుడు. రండి, అయితే ఎవరు దేవుని సంబంధులు? 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక
మీకు రాయుచున్నాను. చాలండి. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయా అనంటే, ఈ వచనము ద్వారా మనకి ఏం అర్థమవుతున్నాయా అనంటే, ఎవరి పాపములైతే క్షమించబడతాయో వారు దేవుని సంబంధులు. దేవునికి మహిమ కలుగును గాక కదండి. ఎవరి పాపములు, చూడండి, మీ పాపములు క్షమించబడినవి కనుక మీకు రాయుచున్నాను. మన పాపములు క్షమించబడినవి అనేటువంటి ఒక గొప్ప తీర్మానములకు మనం వచ్చిన తర్వాత, లేక తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో ఆ రోజు నుంచి మనం ఎవరు చెప్పండి? దేవుని యొక్క సంబంధులము, లేక దేవుని యొక్క పిల్లలము. అంటే మనమందరము కూడా పాప క్షమాపణ పొందిన వారము. సిలువలో ఆయన మానవులందరి కొరకు ఆయన చనిపోయాడు. సర్వ మానవాళి కొరకు ఆయన చనిపోయాడు. ఆయన యొక్క రక్తంలో పాప క్షమాపణ దొరికింది. మనం ఎక్కడ క్షమించబడ్డాం, ఎలా క్షమించబడ్డామయ్యా అంటే, ఆయన యొక్క సిలువ ద్వారా, ఆయన యొక్క సిలువలో కార్చిన రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డామయ్యా అంటే, మన పాపములు క్షమించబడ్డాయి కాబట్టి మనము దేవుని సంబంధులము, మనము దేవుని యొక్క పిల్లలమని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. అయితే ఆయన మన కొరకు మరణించాడు, ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఈరోజు ఆయన పాపాలు క్షమించారని చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ, ఈరోజు ఆ యొక్క పాప క్షమాపణను అంగీకరించిన వారు చాలా తక్కువ మంది. యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టారండి. ఆయన ప్రాణము పెట్టడం ద్వారా ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరి పాపములు కూడా క్షమించబడ్డాయి. కానీ రోజు ఆ క్షమాపణ పొందుకోవడానికి అందరూ కూడా అంగీకరించడం లేదు. కొందరు మాత్రమే వస్తున్నారు. మరి క్షమాపణ దగ్గరకు వచ్చిన కొందరు ఎవరు, వారు ఎలా వచ్చారు అని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, చూడండి, వారు ఎలా వచ్చారో, వారు ఎవరో, క్షమించబడిన వారు ఎవరో చాలా స్పష్టంగా మొదటి అధ్యాయము 9వ వచనములో మనం చూస్తాం. ఆ పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో రాయబడిన మాట, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, మన పాపాలు ఎప్పుడు క్షమించబడతాయంటే మనం ఒప్పుకున్నప్పుడు. అంతే కదండి, చాలా స్పష్టంగా మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. ఈరోజు మన యొక్క పాపాలు ఒప్పుకోవడం మనకు రావాలి. దేవుని సన్నిధిలో దేవుని యొద్దకు వచ్చి మన యొక్క పాపాలు మనం ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనం క్షమించబడతాం. ఒప్పుకోలేకపోతే క్షమాపణ లేదు. క్షమాపణ లేకపోతే మనము దేవుని యొక్క పిల్లలము కాదు. మనం అనుకోవచ్చు, ఎలా ఒప్పుకుంటామండి, నేను ఒప్పుకోగలనంటే మనం ఒప్పుకోలేం. కానీ ఎవరు ఒప్పిస్తారు మనలను? యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనములు ఇలాగ రాయబడి ఉన్నాయి. నీవు నాకు అనుగ్రహించిన, క్షమించాలి, 16వ అధ్యాయం 7-8 కదండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, చూడండి, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. ఎవరు ఒప్పింప చేస్తారు అనంటే ఇది దైవాత్మ కార్యము, దేవుని యొక్క ఆత్మ కార్యము. ఈ ఒప్పుదల లేక ఒప్పించడం అనేటువంటిది మనం అనుకుంటే మనం ఒప్పుకోలేమండి. ఈ కార్యం ఎవరు చేస్తారయ్యా అంటే ఇది దైవాత్మ కార్యము. ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో, ఒప్పుకోవడం ద్వారా ప్రియమైన దేవుని సంగమా మనము క్షమించబడతాం. మన పాపాలు క్షమించబడతాయి.
మన యొక్క దుర్నీతి తీసివేయబడుతుంది. అప్పుడు మనము దేవుని సంబంధులుగా, దేవుని పిల్లలుగా మనము ఉండగలుగుతాం. ఈ రోజు మనకు ఒప్పుకున్నటువంటి అనుభవం మనకుందా? పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయం ప్రేరేపించగా మనము దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నామా? ఒక్కటి ప్రియమైన దేవుని సంగమా, నీవు ఒప్పుకొని క్షమించమన్నంత మాత్రాన మరలా నీవు పాపము చేయవా అంటే మనలో పాపపు నియమము ఆ యొక్క శరీరంలో ఉంది కాబట్టి మనము పాపము చేసేటువంటి అవకాశం ఉంది. కానీ మనం ఏం చేయకూడదు చెప్పండి? పాపము చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, మనం ఏదైనా ఒక తప్పును చేస్తా ఉన్నప్పుడు, చేయబోతా ఉన్నప్పుడు ఆయన మన హృదయంలో ఉండి మనకు ఒక మంచి ప్రేరేపణ ఇస్తూ ఉంటారు. అది తప్పు, అది చేయకూడదు, దానికి దూరంగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఎప్పటికప్పుడు ఆయన మనను ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆయన మాట మనం వింటే మనం ఆ యొక్క తప్పును చెయ్యము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేస్తాడు అంటే ఒప్పించేటువంటి కార్యక్రమం ఆయన చేస్తాడు. మన పాపములు గురించి ఆయన ఒప్పిస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడట? పాపములు గురించి, నీతిని గురించి, దేవుని యొక్క నీతిని గురించి ఒప్పింపచేస్తాడు. తీర్పుని గురించి, లోకమును ఆయన ఒప్పింపచేసేటువంటి దేవుడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని సంబంధులుగా, దేవుని పిల్లలుగా మనం ఉండాలి అంటే మన యొక్క పాపములు క్షమించబడాలి. మన పాపములు క్షమించబడాలి అంటే మనం వాటిని ఒప్పుకోవాలి. మనం ఎలా ఒప్పుకుంటామయ్యా అంటే అది దైవాత్మ కార్యము. ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో వెంటనే జరిగే కార్యక్రమం ఏంటో చెప్పమంటారా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో నువ్వు ఒప్పుకున్న తర్వాత జరిగేటువంటి కార్యము, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా మందిలో జరగడం లేదు ప్రియమైన వాళ్ళారా. 7:10లో చూడండి, ఈ మంచి మాట రాయబడి ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనసు పశ్చాత్తాపము నుండి పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ఆత్మచేత ఒప్పింపబడతాడో ఆ వ్యక్తులు ఏమి కలుగుతున్నాయా అంటే అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలుగుతుంది. ఆ దుఃఖం ఏమిటయ్యారంటే రక్షణార్థమైన మారు మనసు కదే ప్రతీక. ఆ రక్షణార్థమైనటువంటి మారు మనసు అనుభవానికి నడిపిస్తుంది ఏమిటయ్యారంటే కన్నీరు. చూడండి, ఒక వ్యక్తి నా కొరకు చనిపోయి, నా కొరకు పాతి పెట్టబడి, నా కొరకు రక్తాన్ని చిందించి, నా కొరకు తిరిగి లేచాడు అని మనకు అర్థమైనప్పుడు మనం ఏడవకుండా ఎలా ఉండగలుగుతాం చెప్పండి? మన శాపభారాన్ని, మన యొక్క పాపభారాన్ని, మన యొక్క అతిక్రమములను ఆయన పైన వేసుకొని, ఆయన మన కొరకు నలగ కొట్టబడి, ఆయన శిలువ మరణములకు అప్పగించబడి, వేదనలు చెంది, అలాగే బాధలు అనుభవించి, ఆయన మరణించి పాతి పెట్టబడి మరలా 3వ దినమున తిరిగి లేపబడ్డాడు ఒక వ్యక్తి నా కొరకు అని అన్నప్పుడు మనకు కన్నీరు రాకుండా ఎలాగుంటుంది? ఉంటుందంటారండి? ఉండదు కదా. కంపల్సరిగా నువ్వు ఏడుస్తావు. అయ్యో, నేను చేసిన పాపము కొరకు, నా యొక్క అతిక్రమముల కొరకు ఆయన చనిపోవడం ఏమిటి, ఆయనకు నాకున్న రుణం ఏమిటి, లేక సంబంధం ఏమిటి అని మన యొక్క హృదయం పశ్చాత్తాపడినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఏమి కారుతుంది చెప్పండి? కన్నీరు కారుతుంది. ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఇది ఆత్మదేవుడు మనలో కలిగించేటువంటి కార్యము ప్రియమైన వాళ్ళరా. మనము దేవుని సంబంధులు ఎలాగయ్యామయ్యారంటే దైవాత్మ మనలను ఒప్పింపజేశాడు. ఒకవేళ మనము చేసిన పొరపాటును మన బంధువులు ఎవరైనా భరిస్తారండి? భరిస్తారా? నీవు నేను చేసిన పాపము కొరకు ఒక వ్యక్తి లేక ఒక దేవుడే మానవుడిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు మనం ఏడవకుండా ఎలాగుంటాం చెప్పండి? కన్నీరు కార్చుకుండగా మనం ఎలాగుంటాం చెప్పండి? ఈరోజు ఎవరైతే దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క సంబంధులుగా ఉన్నారో వారందరినీ కూడా దైవాత్మ వారిని ఒప్పించింది. ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేస్తాను. దైవాత్మ ఒప్పించినప్పుడు
వారు విధేయతను కనపరిచారు. దేవునికి మహిమ కలిగిన గాక. ఎవరైతే దేవుని యొక్క ఆత్మకు లేక దైవాత్మకు ఎవరైతే విధేయతను కనపరుస్తారో వారు మాత్రమే ఒప్పింపజేయబడతారు. అవిధేయత కనపరిచి నాకు సంబంధం లేదు, నాకొద్దు అని అవిధేయతను కనపరిస్తే నేను ఒప్పించబడను. నాకు మారు మనసు ఉన్నది, పాప క్షమాపణ లేదు. ఎవరైతే దేవుని సంబంధులుగా ఉన్నారో వారు దైవాత్మను వారు తిరస్కరించలేదు, కానీ వారు ఏం చూపించారయ్యారంటే విధేయతను చూపించారు. ఆ విధేయతను చూపించాము కాబట్టి ఆ పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమించాడు. క్షమించి ఆయన పిల్లలుగా మనను చేసుకున్నాడు, ఆయన సంబంధులుగా మనను చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన పాపములు క్షమించబడ్డాయా? మనము దేవుని సంబంధులమేనా, దేవుని పిల్లలమేనా? మనము ఆలోచన చేసుకోవలసిన అవసరం ఉంది. లేకపోతే ఇంకా మనము అపవాది పిల్లలుగా మనం చలామణి అయిపోతున్నామా? అందుకే ఈ పత్రికను రాశారు. దేవుని సంబంధులు ఎవరో, అపవాది సంబంధులు ఎవరో, దేవుని ఆత్మ ఏదో, దురాత్మ ఏదో మీరు గ్రహించాలి ఈ యొక్క అంత్య దినాలలో, దేవుని యొక్క రాకడ సమయంలో అని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు వినిపించబడుతూ ఉంది. రెండవదిగా మనము ఆలోచన చేద్దాం, దేవుని సంబంధుల్లో ఉండే రెండవ లక్షణం. మరలా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు అన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఎవరు దేవుని సంబంధులంటే దేవునిని ఎరిగిన వారు. ఎవరు చెప్పండి? దేవునిని ఎరిగిన వారు. మనం ఎవరు క్షమించారు అనంటే తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమించాడు. ఆయన నేను క్షమించబడ్డాను అందుకని అంటున్నాడు, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. మీ తండ్రి ఎవరో మీరు ఎరుగుతారు. ఎవరు మీ తండ్రి అంటే మిమ్మల్ని క్షమించిన తండ్రి, మిమ్మల్ని ప్రేమించిన తండ్రి, మిమ్మల్ని ఆదరించిన తండ్రి, మీ కొరకు గొప్ప ప్రణాళిక వేసిన తండ్రి, తన కుమారుని లోకంలోనికి పంపించిన తండ్రి. ఆ తండ్రిని మీరు ఎరిగి ఉన్నారు. కాబట్టి మీరెవరయ్యారంటే మీరు దేవుని సంబంధులు. దేవుని ఎరిగిన వారే దేవుని సంబంధులు, దేవుని ఎరగని వారు దేవుని సంబంధులు కానే కాదు. ప్రియమైన వర్ణరా, మనకు చాలా బాగా తెలుసు తప్పిపోయిన కుమారుడి యొక్క వృత్తాంతం మనందరికీ కూడా తెలుసు. అది ఏ సందర్భంలో చెప్పబడింది అని అంటే, అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు, పాపుల మధ్య ఉండి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నువ్వు ఎక్కువ పాపులు ప్రేమిస్తున్నావు, పాపులతోనే ఉంటున్నావు, సుంకరులతోనే ఎక్కువ సహవాసం చేస్తున్నావు అన్నప్పుడు ఆయన చెప్పిన ఉపమానం అది. ఒరే బాబు, పరిసయ్యులు, శాస్త్రులారా, మీరు పెద్ద కుమారులు అంటారు. మీరు నాతోనే ఉన్నారనుకుంటున్నారు, కానీ మీరు బయట ఉన్నవారు. మీరు పెద్ద కుమారుడు ఏం చేశాడండి? ఆ యొక్క మంచి విందు జరుగుతూ ఉన్నప్పుడు పొలంలో నుంచి వచ్చి బయట ఉండిపోయాడు. తండ్రి ఇంటి నుండి బయటికి వెళ్ళినవాడు ఆ సందర్భాన్ని అంతా చూసి బయట ఉండిపోయాడు. అందుకని అంటున్నాడు, ఒరే మీరు పెద్ద కుమారులు అంటారు, నాతో ఉండి మీరు ఎక్కడ ఉండిపోయారు? మీరు బయట ఉండిపోయారు. కానీ వీళ్ళెవరు? చిన్న కుమారులు అంటారు. వీళ్ళు పాపం చేసి దూరం అయిపోయారు, కానీ ఆ తప్పును తెలుసుకున్న వారు, నా దగ్గరకు వచ్చిన వారు వీళ్ళు. మీరు నాతో ఉండి మీరు నాకు దూరంగా ఉన్నవారు, కానీ వీళ్ళ మాత్రము బయటికి వెళ్ళిపోయి పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన వారు అనేటువంటి ఉపమానమును అక్కడ పరిసయ్యులకు, శాస్త్రులకు చెప్తే నిజమే. ఆ తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడండి? మనం అక్కడ చదివితే, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా పాపం చేశారన్నాడు. ఈ తండ్రి చూసి వచ్చారా కుమారుడు ఏం చేశాడో? ఈ తండ్రికి తెలియదు. తన కుమారుడు తప్పిపోయిన బాధ వేదన ఉంది, కానీ ఏమేమి పనులు చేస్తారో తనకు తెలియదు. కానీ తప్పిపోయి తిరిగి మన పశ్చాత్తాపడి తన యొక్క స్థితిని తెలుసుకొని ఇంటికి వచ్చి ఏమంటున్నాడంటే తండ్రితో, అయ్యా నేను పరలోకమునకు నేను విరోధముగా పాపము చేశాను అన్నాడు. ఈరోజు పాపము చేస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరికి విరోధముగా చేస్తున్నారు అయ్యానంటే పరలోకమునకు విరోధముగా పాపం చేస్తున్నారు. ఈరోజు తెలియక ఏదో నేను చేసేస్తున్నానులే అని అనుకుంటున్నాము, కానీ ప్రియమైన దేవుని సంగమా, నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను అన్నాడు.
ఈరోజు మనము తండ్రి నీ ఎదుట పరలోకమునకు నేను వ్యతిరేకముగా పాపము చేశానని మన పశ్చాత్తాపడగలిగితే దేవుడు మనం ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. క్షమించబడ్డాము కాబట్టి మనము దేవుని ఎరిగిన వారము. ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నారో వారెవరు చెప్పండి? దేవుని సంబంధులు, దేవుని యొక్క పిల్లలుగా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మీరు దేవుని పిల్లలుగా మనం లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు అపవాది ఏమీ ఊరుకోడండి, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. దేనికి అంటే పాపము చేయడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, లోకములోకి లాగుతూ ఉంటాడు. ఒక్కసారి నువ్వు దేవుని ఎరిగిన తర్వాత నీ పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ అనుభవానికి వచ్చిన తర్వాత మరలా నువ్వు లోకములోనికి వెళ్ళకూడదు. అలాగే యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని ఎరిగిన వారుగా ఉన్నప్పుడు ఏదైనా లోకము మనకు తగిలినప్పుడు అక్కడ మనం ఎమ్మలేము. ఆ పిల్లగాడంటే ఆ డైపర్ మార్చే వరకు ఏం చేస్తాడు? ఏడుస్తానే ఉంటాడు, అనీజీగా ఉంటాడు. అలాగే మనము కూడా ప్రియమైన వాళ్ళరా దేవుణ్ణి ఎరిగిన వారమై ఉన్నప్పుడు లోకం అనేటువంటి తడి తగిలినప్పుడు మనం అక్కడ ఉండడానికి వీలు లేదు. మనము శుద్ధి చేయబడ్డాం, మన క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, దేవుణ్ణి మనము ఎరిగిన వారము. అందులో మీకు మరొక మాట చూపిస్తాను. ఆ 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసి ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అన్నాడు. ఈ వచనం నాకేం నేర్పిస్తున్నాయా అంటే దేవుణ్ణి ఎరగడమే కాదు, మనము పరిశుద్ధముగా మనం జీవించలేక పవిత్రతను కాపాడుకోవాలంటున్నాడు. 2వదిగా దేవుని ఎరిగిన వాడు దేవుని సంబంధి. ఈ వచనం మనకు ఏమి నేర్పిస్తున్నాయంటే మన యొక్క పవిత్రతను మనము కాపాడుకోవాలి. ఎవరైతే పవిత్రతను కాపాడుకుంటారో, ఎవరైతే పరిశుద్ధముగా జీవిస్తారో వారు దేవుని సంబంధులు. అందుకే అన్నాడు. ఆ యొక్క శిశువు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే స్నానం చేసిన తర్వాత మరలా ఆ యొక్క డైపర్ లేక ఆ యొక్క అతను ధరించిన వస్త్రాల్లో తడి తగిలితే ఎలాగుండలేడో మనము కూడా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము మన యొక్క పవిత్రతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఈ పాప నియమం నుండి శరీరము లోకం వైపు లాగుతుంది. ఇందులో లోకంలో బ్రతుకుతున్నాం. మన చుట్టూ లోకాశలు ఉంటాయి. అది చూపు ద్వారానో, మాట ద్వారానో, వినుకుల ద్వారానో, ఆలోచన ద్వారానో, క్రియ ద్వారానో, నడక ద్వారానో మనం ఏదో ఒక పాపము చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నాయంటే మీరు పాపము చేయకుండాకై సంగతులు రాస్తున్నాను అన్నాడు. మీరు క్రీస్తు వారి రక్తములో కడగబడ్డారు, మీ పాపములు క్షమించబడ్డాయి, మీరు ఒప్పింపు చేయబడ్డారు, మీరు దేవుని ఎరిగిన వారు కాబట్టి మీ పవిత్రతను మీరు కాపాడుకోండి. ఈరోజు పవిత్రతను కాపాడుకోవడంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. నీ ఉద్యోగ స్థలములో కానీ, నీ చదువుతున్న చదువుల దగ్గర కానీ, లేక నువ్వు చేస్తున్న పని దగ్గర కానీ, గృహంలో కానీ, పెళ్లిల దగ్గర కానీ, ఫంక్షన్ దగ్గర కానీ, ఎక్కడైనా కావచ్చు, లోకంలో సమాజంలో ఎక్కడ ఉన్నా మన యొక్క పవిత్రతను, మన యొక్క పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ఇది ఎప్పటి వరకు జరగాలయ్యారంటే మనం చచ్చే వరకు, ఆయన వచ్చే వరకు, అంతే. ఈరోజు పవిత్రతను కాపాడుకోవడంలో ఆసక్తి లేదు క్రైస్తవులకి. నేను రక్షించబడ్డాను కదా, ఇక నేను ఏమి చేయవలసిన లేదు మనం అనుకుంటే అది చాలా పొరపాటు. ప్రియమైన వాళ్ళారా, నా పాపాలు క్షమించేశారు కాబట్టి నేను ఇక పాపం చేయడానికి నేను వీలు లేదు, పాపానికి అతీతుంది అని అనుకుంటే మనం పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రియమైన దేవుని సంఘమా, కాబట్టి ప్రతిరోజు మనం కాపాడుకోవాలి పవిత్రతను. ప్రతి దినము ఈ యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ సరి చేసుకుంటూ మన యొక్క విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగవలసిన వారిగా మనం ఉన్నాం. ఆలోచన చెయ్యండి, అసలు మనం ఎలా జీవిస్తున్నాం ఈ లోకంలో. నిజమే, మనం యేసుక్రీస్తు వారి ద్వారా రక్షించబడ్డాము, ఆయన మనం పరిశుద్ధపరిచాడు. ఆ పవిత్రతను మనం కాపాడుకుంటున్నామా?
ప్రతి విషయంలో కూడా మనకి పవిత్రతను కాపాడుకోవాలి. ప్రతి స్థలములో కూడా పవిత్రతను కాపాడుకోవాలి. ప్రతి సందర్భంలో కూడా మనకి పవిత్రతను కాపాడుకోవాలి. మన మాటలో పవిత్రతను కాపాడుకోవాలి. మనకు చూపులో పవిత్రతను కాపాడుకోవాలి. మనకు వినికిడిలో పవిత్రతను కాపాడుకోవాలి. మన కుటుంబంలో పవిత్రతను కాపాడుకోవాలి. ఇరుగు పొరుగు వారి మధ్య పవిత్రతను కాపాడుకోవాలి. సంఘములో పవిత్రతను కాపాడుకోవాలి. సమాజంలో మన పవిత్రతను కాపాడుకోవాలి. అపవాది మనం ఎప్పుడు మృంగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు చిట్టించుకుందామా అని ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త. ఈ అంత్య దినములలో ఆయన రాకడ సమీపముగా ఉన్న కారణం చేత నీ పోకడ ఆయన రాకడ వరకు మనము ప్రతి దినము ఏం చేయాలి చెప్పండి? పవిత్రత కాపాడుకుంటూ బ్రతకాలి. అలా ఎవరు బ్రతుకుతారో వారు మాత్రమే దేవుని పిల్లలు. మొదటిది, పాపములు క్షమించబడిన వారు దేవుని పిల్లలు. రెండవది, దేవుని ఎరిగిన వారు దేవుని పిల్లలు. మూడవదిగా పవిత్రతను కాపాడుకున్న వారు దేవుని పిల్లలు. నాలుగవదిగా మనం ఆలోచించేద్దాం రండి. మరలా అదే పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. 3వ అధ్యాయం 10వ వచనములో, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, 3వ అధ్యాయము 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఈ వచనము నాకేమో నేర్పించేవారి మాట. తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు దేవుని సంబంధి కారు అన్నప్పుడు మనము దేవుని పిల్లలు ఎప్పుడవుతామయ్యా అంటే ప్రేమ కలిగినప్పుడు, ప్రేమ కలిగి మనము జీవిస్తూ ఉన్నప్పుడు. ప్రేమ లేనివాడు దేవుని పిల్లలు కాదు, ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాదు. ఈరోజు మనము దేవుని సంబంధిగా దేవుని పిల్లలుగా ఉండాలి అంటే మనం ఎవరిని ప్రేమించాలి చెప్పండి? మన సహోదరుని మనం ప్రేమించాలి. మన ఇరుగు పొరుగు వారిని మనము ప్రేమించబద్ధమై ఉన్నాం. అలా ప్రేమించినప్పుడే మనము దేవుని పిల్లలము. కాబట్టి ఈ లోకంలో నుండి వేరు చేసే సామర్థ్యం ఎవరికి ఉన్నాయనంటే అది వాక్యానికి మాత్రమే ఉంది. కాబట్టి వాక్యము ద్వారా మనం తిరిగి జన్మించితే మనకు పవిత్రతను కాపాడుకోవడమే కాదు ప్రియమైన వాళ్ళరా, మనం మన యొక్క సహోదరులు ఏం చేయగలుగుతాం చెప్పండి? ప్రేమించగలుగుతాం. దేవుని యొక్క వాక్యము మనలోనికి రాగా, దేవుని యొక్క వాక్యము లోకం నుంచి ప్రక్షేపించగా, ఆ దేవుని యొక్క వాక్యమే మనలో ప్రేమను ఏం చేస్తుంది చెప్పండి? నింపుతుంది, లేక ప్రేమను పుట్టిస్తుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న 3 విషయాలు కూడా మీ అంతరంగానికి సంబంధించింది కదండి. పాప క్షమాపణ, మారు మనసు, దేవుని ఎరగడము, పరిశుద్ధత, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి చెప్పండి? మీ యొక్క అంతరంగములకు సంబంధించినవి. కానీ ఇప్పుడు వెలుపల కనిపించవలసిన లక్షణం ఏమిటయ్యానంటే ప్రేమ. ఇది వెలుపల కనిపించవలసిన లక్షణం. నీ అంతరంగంలో లక్షణం ఓకే, దేవునికి మహిమ. కానీ ఈరోజు మనం ఎక్కడ పేరైపోతున్నామయ్యానంటే బాహ్యముగా మనం కనపరచవలసినటువంటి లేక వెలుపల కనిపించవలసినటువంటి ఆ లక్షణం ఏదో మనలో ఉండడం లేదు. మనము మన సహోదరుని ప్రేమించకపోతే కనిపించిన దేవుని ఏం ప్రేమిస్తాం చెప్పండి? మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోతే కనిపించిన దేవుని మనం ఏం ప్రేమిస్తాం? అవసరంలో ఉన్న వారిని మనం ఆదుకోకపోతే, అవసరంలో ఉన్న వారిని ప్రేమించకపోతే, బాధల్లో ఉన్న వారిని ప్రేమించకపోతే, కష్టాల్లో ఉన్న వారిని ప్రేమించకపోతే, నిన్ను అవమానపరిచిన వారిని ప్రేమించకపోతే, నిన్ను దూషించిన వారిని ప్రేమించకపోతే, నిన్ను బాధ పెట్టిన వారిని ప్రేమించకపోతే కనిపించిన దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు? మరలా మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా క్రీస్తుకు కలిగిన మనసు నాకు దయచేయి. నిజమే, ఆయన మనసు ఎటువంటిది చెప్పండి? ప్రేమించే మనసు, అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, అరమరకలేని ప్రేమ, ఆయన ప్రేమ. ఈరోజు మనము దేవుని సంబంధులుగా, దేవుని పిల్లలుగా మనం ఉండాలంటే ప్రియమైన వాళ్ళరా, ఖచ్చితంగా మనము మన యొక్క సహోదరుని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే మనం ఎవరి సంబంధులు కాదట? దేవుని సంబంధులు కారు అని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రేమిందాం. యేసుక్రీస్తు వారు ప్రేమించినట్లుగానే ప్రేమిందాం.
ఆయన శంకరులను పాపులను ప్రేమించాడు. ఆయన సమరయ స్త్రీని ప్రేమించిన దేవుడు, పాపాత్మరాలు స్త్రీని ప్రేమించిన దేవుడు, ఆయన్ని బాధ పెట్టిన వారిని శిలువ బంధంకి అప్పగించిన వారిని కూడా ప్రేమించి క్షమించిన దేవుడు. మరి ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాం, ఆయన సంతానం అని చెప్పుకుంటున్నాం, ఆయన సంబంధం అని చెప్పుకుంటున్నాం అని చెప్పుకొని మన సహోదరుని, అక్కని, చెల్లిని, అన్నని, తమ్ముల్ని, అత్తని, మామని మనం ప్రేమించకపోతే ఎలా మనం దేవుని సంబంధులమో అది నాకు అర్థం కావడం లేదు. సహించాలి. యేసుక్రీస్తు అంటేనే సహించడం, సిలువ అంటేనే సహించడం, సిలువ అంటేనే భరించడం. ఆయన అన్ని భరించాడు, అన్ని సహించాడు. ఆయన మనకు మాదిరి ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. ఆ మాదిరిని కొనసాగించాలి. ఆయన ఏ మార్గం అయితే విడిచిపెట్టి వెళ్ళాడో ఆ మార్గంలో నీవు నేను నడవాలి. ఆయన మార్గములకు వ్యతిరేకమైన ఆలోచన కానీ మార్గం కానీ మనలో ఉంటే మనము దేవుని సంబంధం కానే కాదు. చివరిగా 4వదిగా దేవుని సంబంధులు ఎవరయ్యానంటే 3వ అధ్యాయము, అదే పత్రిక 3వ అధ్యాయము చదువుతున్నాను. 18-19 వచనాల్లో ఇలాగ రాయబడి ఉంది. 18-19. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము అన్నాడు. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయనంటే, మేలు చేయువాడు దేవుని సంబంధి. మేలు చేయువాడు ఎవరి సంబంధం చెప్పండి? ప్రేమించడం ఒకటే కాదు, మేలు చేయాలి. 3వ పత్రికలో, యోహాను రాసిన 3వ పత్రికలో ఆ మాట చాలా స్పష్టంగా రాశాడు ఆయన. 3వ పత్రిక 11వ వచనం, 3వ పత్రిక 11వ వచనంలో అంటున్నాడు, ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు. మేలు చేయువాడు దేవుని సంబంధి. ప్రియమైన వారలారా, ఈరోజు మనము దేవుని సంబంధులము అని అనుకున్నప్పుడు, లేక అని పిలువబడుతూ ఉన్నప్పుడు, దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పండి? మేలు చేయువాడు. చాలా స్పష్టంగా రాశాడు అక్కడ, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేసిన వాడు ఆయన చూచిన వాడు కానే కాదంట. అంటే నువ్వు కీడు చేస్తున్నావంటే నువ్వు ఆయన చూడలేదు ఇంకా, అంతే కదండి. ఆయన చూస్తున్నామంటే మనం మేలు చేయాలి. నువ్వు కీడు చేస్తున్నావంటే ఆయన చూచిన వారు కాదు. మనకు పాప క్షమాపణ అనుభవము లేదు, మనకు రక్షించబడిన అనుభవము లేదు, మనము పవిత్రపరచబడిన అనుభవము లేదు, మనము దేవుని ఎరిగిన వారము కాము అని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనము. మంచి కార్యాలు చేద్దాం ప్రభు కొరకు. ప్రభుకి ఏది ఇష్టమో, ఆయన ఎలా నడుచుకోమన్నాడో అలా మనం నడుచుకుందాం. ఎలా జీవించమన్నాడో అలా మనం జీవిద్దాం. ఎలా ప్రవర్తించమన్నాడో అలా ప్రవర్తిద్దాం. ఎలా బ్రతకమన్నాడో అలాగనే బ్రతుకుతాం. ఎలా వెంబడించమన్నాడో అలాగనే వెంబడిందాం. ఆయన మాటలు గై కొనడమే మనం మంచి మార్గంలో నడవడం. ఆయన వాక్యమును అనుసరించి నడుచుకోవడమే, ఆయన యొక్క వాక్యమునికి విధేయతను కనపరచడమే మనము మంచి మార్గములలో నడుచుకోవడం. మేలు చేయువాడు దేవుని సంబంధి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము ఎవరి సంబంధులమో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ఇన్ని సంవత్సరాల మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, మన యొక్క క్రైస్తవ జీవితంలో మనము ఎవరి సంబంధులుగా మనం జీవించే ఇప్పటి వరకును? ఏమో 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. నీ యొక్క ఆధ్యాత్మిక జీవిత అనుభవం నీకే తెలుసు, నీ దేవునికి తెలుసు. ఇన్ని సంవత్సరాల యొక్క ప్రయాణములో మనము దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నామా, లేక అపవాది పిల్లలుగా మనం బ్రతుకుతున్నామా? దేవుని సంబంధులు ఎవరయ్యానంటే, ఎవరైతే ఎవరి పాపములు క్షమించబడ్డాయో వారు దేవుని సంబంధులు. అంటే తిరిగి జన్మించిన వారు దేవుని సంబంధులు, ఒప్పుకున్నవారు దేవుని సంబంధులు, రక్షణార్థమైనటువంటి కన్నీరు కార్చిన, దైవ చిత్తానుసారమైనటువంటి కన్నీరు కార్చిన వారు దేవుని సంబంధులు. అలాగే 2వదిగా అన్నాడు ఆయన, దేవునిని ఎరిగిన వారు.
ఎవరు దేవుని ఎరిగిన వారు అయ్యానంటే ఎవరైతే క్షమించబడ్డారో వారు దేవుని ఎరిగిన వారు. ఎవరు దేవుని ఎరిగిన వారు అయ్యానంటే ఎవరైతే వారి యొక్క పవిత్రతను కాపాడుకుంటున్నారో వారు దేవుని ఎరిగిన వారు. ఆయన మూడవదిగా అన్నారు, ప్రేమ కలిగిన వాడు దేవుని సంబంధి అన్నాడు. నాలుగవదిగా మేలు చేయువాడు దేవుని సంబంధి. ఈ 4 విషయాల్ని మన ముందు పెట్టుకొని మనము దేవుని సంబంధులుగా బ్రతుకుతున్నామో లేక దేవుని సంబంధులు కాకుండా బ్రతుకుతున్నామో మనకు మనమే ఆలోచన చేసుకుందాం.